ఇప్పుడు అరుణాచలం ఆసనం దగ్గర ఉన్నాము. బ్రహ్మ చైతన్య గురుగారితో మేము ఇరుపాక్షికి పైకి ఎక్కడానికి రెడీగా ఉన్నాము, సిద్ధమవుతున్నాము. గురుగారితో చక్కమైన అద్భుతమైన ఆత్మసత్యాలను మాట్లాడుకుంటూ ఇరుపాక్ష గుహలో గురుగారితో మేము 2-3 గంటలు గురుగారితో కూర్చోడానికి డిసైడ్ అయ్యాము. మా అరుణ ఆశ్రమం, మా భగవాన్ రమణులు ఆశీస్సులతో పైకి వెళ్ళటానికి రెడీ అయ్యాము. అరుణాచలం వచ్చాం. ఇరుపాక్ష గుహలో అద్భుతమైన క్లైమేట్, ఫారెస్ట్ చల్లగా అద్భుతంగా ఉంది. గురుగారితో జర్నీ చేస్తూ ఉన్నాం అనమాట. మన మిత్రులకు చెప్పే మాట ఏంటంటే, కొంచెం ప్రపంచ మాయకి దూరంగా ఉండి మన ఆత్మస్థితి కొంచెం బలపడాలంటే ఇలాంటి గురువులతోటి ఇలాంటి ప్లేసులకు మనం అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటే ఆ శక్తి కుడి మన మాయని జయిస్తానికి ఉపయోగపడుతుంది అనేది మా ఫీల్. అందుకని మేము కాల్ చేస్తున్నాం. గురుగారు, మీరు ఇరుపాక్ష గుహలో కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఫస్ట్ ఈ స్కందాసనం ఇరుపాక్ష గుహ 2 మీకు ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, ఫస్ట్ వస్తున్నప్పుడు అసలు ఏంటి ఈ వాతావరణం, ఏంటి ఎట్లా అనిపించింది మీ మనసు లెవెల్కి? యాక్చువల్లీ ముందే ఉన్నా కదా, ముందే ఇక్కడ అంతా తిరుగుతున్నా కదా అడవిలో. ఓ, అంటే వాళ్ళు పర్మిషన్ కాకముందే? ముందే అంటే ఆశ్రమంలోకి వెళ్ళక ముందే. ఎన్ని సంవత్సరాలు దిగారు? అంటే 2020 నుంచి. ఓ, అంటే ఈ ఆశ్రమం సంబంధం లేకుండా తిరిగేవాడిని. తర్వాత దానికి మామూలుగా బుక్ స్టాల్ ఒక స్వామి ఉంటారు, సత్యానంద స్వామి. ఆ సత్యానంద స్వామి ఎందుకు అక్కడ ఇక్కడ హాయిగా స్కందాశ్రమం చూసుకుంటూ ఉండిపోతే పోలే అంటే జరగదు కదా, ఆశ్రమంలో అంత సులభంగా అది అవకాశం రాదు. జరగని దానికి ఊరికి ఒక మాట అంటే ఏం పోతుంది అన్నట్టుగా అన్నాను. కానీ అది భగవాన్ రమణ నేను విన్నాను రా నీ మాట అన్నట్టుగా అదే పని చేశాడు. ఇక్కడ పైన 8 సంవత్సరాలు 8 నెలలు 8 నెలలు స్కందాశ్రమం, తర్వాత 4 నెలలు విరూపాక్ష. అంటే ఇది అయిపోతే 1 ఇయర్ ఆశ్రమంలోనే ఉన్నా. బయలుదేరేవాడు ఉదయం యాక్చువల్లీ నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు నా టైం టేబుల్ ఏంటంటే పొద్దున్నే 3 గంటలకు మెడిటేషన్ హాల్ ఓపెన్ చేసి, అక్కడ పాత భగవాన్ హాల్ ఉంటుంది కదా, నేను ఓపెన్ చేసి హారతి అంతా అగరబత్తి పెట్టేసి కూర్చున్నా. మామూలు 4:30కు మళ్ళీ బయట వాళ్ళు వస్తుంటారు. 6 వరకు ఒక 3 అవర్స్ కూర్చుని 6 గంటలకు పాలు తీసుకొని మళ్ళీ 7:30కు క్యారెట్ పని వాళ్ళకి పట్టుకొని వచ్చేస్తా పైకి. 4:30 వరకు ఇక్కడే ఉంటాను. మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత పాలు తీసుకున్నాను. ఇది నా టైం టేబుల్. అట్లా ఇంక వేరే వ్యవహారం లేకుండా కలిసిపోయి. చూడండి మిత్రులారా, మనం స్కందాశ్రమంలో ఇరుపక్ష గుహలో మనం ఎప్పుడన్నా టూర్కి వచ్చినప్పుడు 1 గంట 6 గంట కూర్చొని వెళ్తున్నప్పుడే మనం ఎంతో ఆనందం, నేను లేని ఆనందం అంతా పొంది వెళ్తున్నట్టు ఫీల్ అవుతాం. అట్లాగే బ్రహ్మ చైతన్య గురూజీ గారు పైన ఒక 8 నెలలు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు అక్కడ ఆశ్రమంలో 8 నెలలు అక్కడ కూర్చున్నానంట. తర్వాత కింద 4 నెలలు అంటే 1 ఇయర్ ఈ ప్రాంగణంలోనే. అది అంతకుముందు ఈ కొండంతా కూడా ఆయన అన్ని ప్లేసుల్లో కూడా అక్కడక్కడ ప్లేసుల్లో కూడా కూర్చొని రేతులు కూడా రాత్రులు ఉన్నారు గురూజీ. రాత్రులు కూడా చాలా గుహలు ఉన్నాయి, లోపల గుహలు ఉన్నాయంట. కొంచెం మనుషులు పోని ప్లేస్లో, కొంచెం జంతువులు అయి ఉంటాయని భయపడే ప్లేస్లో కూడా వెళ్ళి గురుగారు కూర్చొని తపస్సు చేసి మీ పట్ల అసలు ఈ అరుణాచలం ఆశ్రమంకి మీకు ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు గురుగారు నేను చెప్పాలంటే? 2020లో వచ్చాను. 2020 అంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఈ ప్రాంగణంలో గురుగారు నివసిస్తూ ప్రస్తుతానికి ఇక్కడే అద్భుతమైన చేస్తున్నారు. మాకు ఇది 2వసారి గురుగారిని, 3వసారి ఫస్ట్ వచ్చినప్పుడు కలిసాం, తర్వాత మళ్ళీ మనకు హైదరాబాద్ వచ్చినప్పుడు కలవడం, ఇది 3వసారి గురుగారిని కలవడం అనమాట. ఇప్పుడు 3 మాటలు, నేను 4 మాటలు. ఫస్ట్ 2వసారి వచ్చినారు కదా, నేను 2వసారి వచ్చాను. హైదరాబాద్లో కలిసాము. మళ్ళీ ఇది నా 4 బెదర్కి 3. అద్భుతం. ఎందుకంటే అప్పుడప్పుడు ఒక మన పక్కన మన మనసు మన స్థితిగతుల్ని బయట ప్రపంచాలని మనం కంట్రోల్ చేయనప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప గురువుల పక్కన కానీ మనం కానీ తిరగలిగితే మనం తెలియకుండానే మన లోపల ఉన్న ఎనర్జీ షోల్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఈ ప్రపంచ విషయాలని చాలా ఈజీగా గెలవచ్చు అనే సత్యాన్ని. ఎందుకంటే మన ఇంట్లోనే కూర్చొని అక్కడే పదే వాళ్ళు అట్టన్నారు వీళ్ళు అట్టన్నారా ఏ ఆలోచన అక్కడక్కడే గిరిగిళ్ళు తిరుగుతున్నప్పుడు అయ్యే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో ఇలాంటి మంచి అద్భుతమైన ప్లేస్కి వచ్చి ఒక మంచి ఇలాంటి గురువుల దగ్గర ప్రాంగణంలో ఇలాంటి ఒక మంచి ప్లేస్ నడుస్తూ ఉంటే మనకు తెలియని ఒక అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది.
శుభ్రంగా తాగేస్తాం. సరే స్వామి గారు మీరంటే రండి. నువ్వు దంపలు మధ్య నుంచి మీ ఎనర్జీ ఇవ్వండి. మంచి బంగారు దంట ప్రపంచానికి ఉపయోగకరంగా ఉండాలి. సంవత్సరాలు పాలు తాగే వాళ్ళకి ఉండాలండి చాలా సంతోషం. గురుగారు ఎక్కడ ఉంచి వచ్చారు? ఏ ఊరు? మాది తణుకండి. కాంతి పిరమిడ్ కాంతి ధర్మ పిరమిడ్ పత్రిజీ తోటి బాగా కొరీడ్ అయినటువంటి వాళ్ళు. పత్రిజీకి బ్రహ్మర్షి పదం అనేటువంటి దానికి నిర్వచనం చెప్పాను సచివాళ్ళ పిరమిడ్ ఓపెనింగ్. చెప్పండి గురుగారు. విజిటింగ్ కార్డులు ఈ స్వాములకి మొత్తం తప్పనిసరిగా చాలా మంచి సంతోషం. అది రెండు తప్పనిసరిగా మా ఆశ్రమానికి వస్తాము. క్రియాయోగం చేస్తాను, శ్వాస చేస్తాను. మహాదర్బార్ మా ఆశ్రమం పేరే శివసన్నిధి. శివసన్నిధి ఒక 5,000 గజాల్లో ఆశ్రమం, గోశాల. కాశీ ఎలా ఉంటుంది అలా శివాలయం, శ్రీచక్ర సైతంగా లలితాదేవి, పశుపతినాథాలయం, దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, కాలభైరవుడు, 12 జ్యోతిర్లింగాలు. అంటే థ్యాంక్ యూ. ఓకే గుడ్. ఇప్పుడు అందరూ శిష్యులతో వచ్చారు గురుగారు? మేమిద్దరమే వచ్చామండి. మేము కూడా మొత్తం భారతదేశం అంతా ఆసేతు హిమాచల్ పర్యంతం తిరిగానండి. కైలాస మానసరోవర్ 3 సార్లు వచ్చాను. ఏమంటే అవధూతలందరినీ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 లక్షల కిలోమీటర్లు బైక్ మీద తిరిగాను. ఏమంటే మొత్తం 30 సంవత్సరాలు వెళ్ళామండి. కాళీ గండకీ నదిలో శ్రీచక్రం, సాలగ్రామ శ్రీచక్రం, మీరు శ్రీచక్ర, సుదర్శన శ్రీచక్రం ఇవన్నీ అక్కడ ప్రతిష్ఠ చేసాం. నెక్స్ట్ ఏమో అమర్నాథ్ 20 సంవత్సరాలు వెళ్ళానండి కంటిన్యూషన్. అమర్నాథేశ్వరుడు నా లైఫ్కి టర్నింగ్ పాయింట్. అంతకంటే ముందు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి నా జ్యోతిష్యానికి, నా యొక్క జ్యోతిషం చెప్తారు. జ్యోతిషాస్త్రం, వాస్తుశాస్త్రం, నాడీ శాస్త్రం అని చెప్తాను. ఏమంటే అసలు ఫస్ట్ బీజం అక్కడ శ్రీశైలంలో పడ్డది. అంటే పుట్టుక నుంచి కాలంలో స్నానం చేయడం. మా వీధి చివరిలో శివాలయం, మాదేమో మొట్టమొదటి ఇల్లు. ఈ శివాలయం కాలంలో స్నానం చేయడం, ఆ శివుడిని పార్వతిని ఉపాసించడమే మన జీవితం. సంజీవరాజు గారు అక్కడండి సజ్జాపురం శివాలయం వీధి అండి. పాలిటెక్నిక్ కాలేజీ 3వ గేట్ ఎదురుండే శివాలయం వీధి అని ఉంటుంది. ఫస్ట్ ఇల్లు మాదండి, లాస్ట్ ఇల్లు శివాలయం అండి. ఈ అమ్మాయి వయసు కాడి నుంచి కూడా కాలంలోనే స్నానం చేస్తాను. వేడి నీళ్ళు ఎప్పుడు పోసుకోను. సప్త సముద్రాల్లోనూ, భారతదేశంలోనూ అన్ని జీవనదుల్లోనూ స్నానం చేశాను. కైలాస మానసరోవర్ 3 సార్లు. కైలాస పరిక్రమణ చేశారండి 4 రోజులు, 54 కిలోమీటర్లు. ఏమంటే బస్సు మీదేమో మానసరోవర్ 90 కిలోమీటర్లు పరిక్రమణ చేశాం. వేడి నీళ్ళు పోసుకోం, కాఫీలు, టీలు ఎటువంటి ఇవి తీసుకోం. చల్లని గాలి, చల్లని నీరు ఉంటే నా రోజు వెళ్ళిపోతుంది. చూడండి కాపీ ఒక క్షణం కాపీ 1 అవర్ లేట్ వస్తే భార్యని విసిరి కొట్టడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తలనొప్పి అంటారు. ఏంటంటే మనం తెలియకుండా చిన్న చిన్న కాపీలకి, చిన్న చిన్న ఇటుకి తలకి తాకట్టు పెట్టి అది లేకపోతే నేను ఉండలేనని చెప్తున్నారు గురుగారు. లేకుండా ఉన్నారు. గాలి నీళ్ళు ఉంటే చాలా అంటున్నారు. అది చల్లని గాలి, చల్లని నీళ్ళు ఉండాలండి. మళ్ళీ కూలింగ్ వాటర్ తప్ప మామూలు వాటర్ తాగలేదు. ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. అందుకనే గదికి ఫ్రిడ్జ్ ఉంటుంది మా ఆశ్రమంలో. ఏమంటే చల్లటి వాటర్, గడ్డగడ్డైన వాటర్ అయినా తాగలను. కానీ అసలు కొంచెం కుంకుడికాయ పులుసులో కూడా తలంటుకోవడానికి వేడి నీళ్ళు పోసుకోలేదు నా జీవితకాలంలో.